साधनं स्वाहा महागणाधिपते नमः ओम गणान्वा गणपति गुहाय यमिन्द्रवीणां वसवस्तवं जेशराजं ब्रह्मणां नमस्कार श्रीमन्नोदिविसे साधनं स्वाहा ओम महागणाधिपते नमः స్వామీజీ ఏంటిది? స్వామి ఏమిటి ఘోరం? హాహాకారాలు పెట్టబోయే ముందు అలజడి సృష్టిస్తోంది. ఈ దురాచారాన్ని నేను అడ్డుకుంటాను. భయభ్రాంతులకు లోనయ్యి శ్రాద్ధ కర్మలను మధ్యలోనే వదిలేయకండి. అలాగే స్వామి. మధ్యలోనే ఆపకండి, కానివ్వండి. అలాగే స్వామి, కానివ్వండి. ఓం త్రయంబకం యజామహిం సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమిమబంధనాం మృత్యోర్ముఖీయమామృతాత్ స్వాహా. ఓసి దుష్ట ప్రేతాత్మ, ఎక్కడున్నావు? మర్యాదగా కళ్ళ ముందుకొచ్చావా సరే, లేకపోతే కనుమరుగైపోతావు. మూర్ఖురాలా, అంతమైపోతామని తెలిసి కూడా నవ్వుతున్నావంటే నిన్నేం చెయ్యాలి? ఇక్కడ జరుగుతున్న పిండ ప్రదానం చూస్తుంటే ముచ్చటగా ఉంది స్వామి. ఆహ్వాన పత్రిక ఇవ్వకముందే మీరు ఆనందంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారే. అమాయకురాలివి నువ్వు. అదృశ్యమైపోయి అనంత వాయువుల్లో కలిసిపోయే నీకు ఇక ఏ ఉనికి లేదని తెలిసి కూడా పరిహాసం చేస్తున్నావంటే నీకు మరో జన్మ అక్కర్లేదని అర్థమవుతోంది. ఈ జన్మ ముగిసిపోయింది స్వామి. నాకు కావాల్సింది అర్జున్.
అంజలికి కావాల్సింది అర్జునే. అక్క చెల్లెలకి ఒక్కడే కావాల్సొచ్చింది. బతికించుకోవాలని అది, చంపి తీసుకువెళ్ళాలని నేను. మధ్యలో నువ్వు ఎవరికి సహాయం చేస్తావు స్వామి? అంజలికా నాకా? దుష్ట శక్తికి సాయం అందించడమా? అది కల్లో కూడా జరగదు. కానీ పరోక్షంగా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు స్వామి. ఎలాగో తెలుసా? ఇప్పుడు అర్జున్ని వదిలేసి అంజలి ఇక్కడకు వస్తుంది. అప్పుడు అక్కడ అర్జున్ ప్రాణాలు తీయడం నాకు చాలా సులభం. అర్జున్ చుట్టూ మంత్రించిన ముగ్గు ఉంది. నువ్వు ఆ ముగ్గులోకి దిగావా భస్మమైపోతావు. ఆ ముగ్గే చెదిరిపోతే అంజలి నుదిటి మీద ఉన్న కుంకుమ చెదిరిపోయినట్టే కదా స్వామి. నువ్వు ముగ్గులో ఉన్న ఇసుక రేణువును కూడా కదపలేవు. దైవశక్తి నీదైతే దుష్ట శక్తి నాది స్వామి. చెడే గెలుస్తుంది. అంతిమంగా మంచే నిలుస్తుంది. అయినా సరే నేనంతం కాను. విర్రవీగొద్దు. పిండ ప్రదానం ముగిసిందంటే నువ్వు శక్తిహీనురాలువైపోతావు. నిన్ను వెంటనే మట్టు పెట్టకపోవచ్చు గాని నీ శరీరం రంగు మారి నిన్ను నువ్వే అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. శ్రాద్ధ కర్మలు మొదలైతే నీ నాశనం మొదలవుతుంది. అంజలి పెళ్లి రోజు నువ్వు అంతమైపోయిన రోజు ఒక్కటే. ఒకరికి సంతోషం, మరొకరికి దుఃఖం. ఇదే నీకు చివరి రోజు. అదృశ్యమైపోతావు. అది చూద్దాం. అమ్మా అమ్మా అర్జున్ ఏమైందిరా? అర్జున్ అక్కడే ఆగండి. ఎవ్వరు ఈ ముగ్గు దాటి లోపలికి రావద్దు. మంచం చుట్టూ ముగ్గెవరేశారా? ఏమైనా గ్రజ ఎందుకలా ఉన్నావు? కడుపులో నొప్పి. అయ్యో, భరించలేనంత నొప్పిగా ఉంది బాబు కాంతం. కానీ వద్దు, ఎవరు దగ్గరికి రావద్దు. అసలు ఏమైందిరా నీకు? నొప్పంటావు, ముగ్గంటావు, రావద్దంటావు. అసలు ఏం జరుగుతుందిరా? అంజలి ముగ్గు వేసి వెళ్ళిందమ్మా. గంటలో వచ్చేస్తుందంట. అప్పటి వరకు ముగ్గు తట్టి బయటికి రావద్దండి. ఎవరిని లోపలికి రానివద్దండి. అంజలి ఎక్కడికి వెళ్ళింది అర్జున్? ఏమో వదిన, ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ రోజు పెళ్లి రోజు, కనీసం మొగుడు పక్కన ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా దానికి? చెప్పానమ్మా, కానీ చాలా రిక్వెస్ట్ చేసి అమ్మా. ఒరే అర్జున్, కడుపు నొప్పితో విలువలాడుతున్నావు కదరా, కనీసం హాస్పిటల్కైనా వెళ్దాం కదరా. నేను ఈ ముగ్గు దాటి బయటికి రాకూడదు నాన్న, చాలా ప్రమాదం. కడుపున పెక్కువ నీకేమైనా జరిగితే? ఏం జరిగినా పర్వాలేదు, అంజలికి నేను మాట ఇచ్చాను. చూసారా చూసారా, వీడికి అంజలి మాటే వేదం అయిపోయిందండి. ఇక మన మాట ఎందుకు ఇంటాడు? ముదదుష్టం మొహంది. అదేం చెప్తుందో వీడు అదే చేస్తున్నాడు. బాబు! ముగ్గే అయ్యో, నిన్నది ఎప్పుడో ముగ్గులో తిప్పేసిందిరా. నువ్వేరా మంచం దిగకూడదు, ముగ్గు దాటకూడదని ఏడుస్తూ కూర్చున్నావు. కొన్ని డాక్టర్ కైనా ఫోన్ చేయండి నాన్న. వద్దు వద్దు, డాక్టర్ని కూడా పిలవద్దు. నీకేమైనా మెంటల కిందరా? కడుపు నొప్పితో బాధపడుతున్న కొడుకు దగ్గరికి కన్న తల్లిని రావద్దంటున్నావు. సరే, డాక్టర్ని కూడా రావద్దంటే ఎలా చెప్పరా? ముందు అంజలికి కాల్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి మావయ్య. అలాగేనమ్మా.
నాన్న వద్దు, ఫోన్ చేయకండి. ఇంకో గంటలో అంజలి వచ్చేస్తుంది. కనీసం పెళ్లి రోజు కూడా తను నీ దగ్గర లేకుండా వెళ్ళిపోతే వెళ్ళారా? అమ్మా, దాన్ని ఇంటికి రానివ్వండి. దాన్ని కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెట్టకపోతే నా పేరు కాంతమే కాదు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా. అయ్యో ఏమండి? చూడండి. అయ్యో దేవుడా. అరే అర్జున్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి. అగ్రజ, అగ్రజ! అర్జున్. ఏమవుతుందిరా నీకు? బాబు ప్రమాదం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ ఏమండి? ఏం కాదు, అంజలి వచ్చేస్తుంది. అర్జున్, దేవుడా. ఎక్కడ అంజలి అండి? అది ముగ్గేసి వెళ్ళిపోయిందిగా. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వదా పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషత్సతిం ఉపవిదితం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. కృపామూర్తిదయా సింధు నరసింహభక్తకామజం ధ్యానం ధ్యాయంతి పూసా సర్వకామఫలలభే. ధ్యానం ధ్యాయంతి పూసా సర్వకామఫలలభే. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అర్జున్. చూడరా, చూడరా, వాడు చూడరా. ఆ పిచ్చిని చూడరా, ఇలా ముగ్గేసి వెళ్ళింది. అరే వీడు బయటికి రావట్లేదు, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదురా. కడుపు నొప్పితో అల్లాడిపోతున్నాడు రా. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదురా పెద్దోడా. అర్జున్, అర్జున్. అయ్యో. అర్జున్, అర్థం చేసుకోరా. మా కళ్ళ ముందే నొప్పితో విలవిల్లాడుతున్నావురా. హాస్పిటల్కి వెళ్ళకపోతే ప్రాణానికే ప్రమాదం రా. అపెండిసైటిస్ ఏమైనా అటాక్ అయిందేమో అర్జున్. ఆలస్యం చేసి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుందేమో. అరే ముగ్గురు వచ్చి బయటికి రారా. అర్జున్, బయటికి రా. నా మాట వినరా. చెప్పరా. అరే అర్జున్, నా మాట విను అర్జున్. అగ్రజ, లే అగ్రజ! అరే కనీసం హాస్పిటల్కైనా వెళ్తాం. విలువలాడుతున్నాం కదరా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ బయటికి రా. అర్జునరా, ఏమండి? రా అర్జున్. బాబు వదిన, అయ్యయ్యో అర్జున్, ఏమైంది? ఏం కాలేదు, మీరందరూ వెళ్ళిపోండి. అర్జున్, వెళ్ళిపోండి. అంత నొప్పితో బాధపడుతున్నావు, ఏమీ కాలేదంటున్నావేంటి అర్జున్? అర్జున్ ఆ దేవుడే కాపాడాలి. నువ్వు కాస్త నోరు మూస్తావా? దేవుడు కాపాడుతాడనేగా శివలింగం చుట్టూ తిరుగుతుంటే ఆ అభయగాడు వచ్చి కత్తితో పొడిసింది.
ఇప్పుడు ఆ కుట్లన్నీ కదిలిపోయి మళ్ళా నొప్పి వస్తుందో ఏంటో. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళబుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం తత్పురుషాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అమ్మా! వీడిని చూస్తుంటే కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇలాంటప్పుడు మొగుడు వదిలిపెట్టి ఊరేగడానికి వెళ్ళిందా అంజలి? బాబు ఏం చేద్దాను? అంజలి ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య? అయ్యో, చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టు మంచం చుట్టూ ముగ్గేసి అంజలి ఎక్కడికో వెళ్ళిపోయిందే. అద్దాటి వాడు బయటికి రాడంట, మనల్ని లోపలికి రానిడంట. అయ్యో ఏంటి అత్తయ్య, మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? ముందు ఆ ముగ్గు చెరిపేయండి. వద్దులేమ్మా, ఆ పిచ్చి మొహం అంజలి ముగ్గేసి వెళ్ళింది కదా. ఇప్పుడు ఆ ముగ్గు నేనేమైనా చేస్తే అర్జున్ బాధపడతాడేమో. అలా అని అర్జున్ నొప్పిని ఎంతసేపు తట్టుకుంటాడు అత్తయ్య? మీరే చెప్పండి. అమ్మా! అర్జున్ చుట్టూ అంజలి వేసింది ముగ్గు అనుకుంటున్నారా? ముగ్గు కాదా? మరేంటది? అయ్యో, అది ఆ అంజలి అర్జున్ కి చేతుబడి చేసింది. ఆ ముగ్గు చెరపకపోతే అర్జున్ ప్రాణాలు ఉంటాయో పోతాయో మనకే తెలీదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునత్తయ్యా, ఒట్టు. అది ఒట్టి ముగ్గు కాదు, అందులో ఏదో మాయామంత్రం ఉంది. పాపం, ఒకసారి అర్జున్ని చూడండి. పెళ్లి రోజు బతకడం కోసం ఎంత చిత్రవాద అనుభవిస్తున్నాడో. అంటే ఇప్పుడేం చేయమంటావు అమ్మాయి? ముగ్గు చెప్పేయమంటావా? అది తప్ప మనం ఇంకేం చేయగలం అత్తయ్యా? అమ్మా, అంజలి ఏం చేసినా అర్జున్ మంచి కోసమే చేస్తుందమ్మా. ఏం చేస్తుందండి? వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ముళ్ళ కంచెల ముగ్గుని అడ్డగేసింది. ఎంబీబీఎస్ చదివిన పిల్ల కదా అని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తే, అమ్మో, అది మాయ మంత్రాలు తెచ్చిందని ఎవరికి తెలుసు? ఇది చేతుబడి కాదు, దైవశక్తేమో అత్తయ్య. నీ మొహం దైవశక్తి కాదు, పాడు కాదు. ఆ ముగ్గు చుట్టూ పిచ్చాచాలు కాపలా ఉంటాయే. నువ్వన్నది కరెక్టే అత్తయ్యా. అసలే ఈ ఇంట్లో దెయ్యాల ప్రభావం ఎక్కువగా ఉంది. వెంటనే ఆ ముగ్గు చెరిపేయకపోతే మంటలొచ్చి అందరం మాడి మసైపోయేలా ఉన్నాం. అయితే ఉండు, ఇప్పుడే బకెట్తో నీళ్లు తీసుకొచ్చి ఆ ముగ్గుని చెరిపేస్తా. కాంతం! అమ్మ గీత, అది ఎలాగో నా మాట విందు. ఎందుకమ్మా చేతబడి దాన్ని రెచ్చగొట్టావు? ఒకసారి అక్కడ చూడండి మావయ్య. అర్జున్ అలా నలిగిపోతుంటే గుండె తరుక్కుపోతుంది. నా చెల్లెలు పిచ్చిది కాబట్టి ఎప్పుడు ఏ పని చేస్తుందో తెలీదు. మనమైనా అర్జున్ని కాపాడుకోపోతే మీకు పుత్రశోకం మిగిలేలా ఉంది. గీత, నువ్వు చెప్తున్న దానికి చేసే దానికి సంబంధమే లేదు. అంజలికి అర్జున్ అంటే ప్రాణం. అలాంటిది అర్జున్ ప్రాణం ఎందుకు తీసుకుంటుంది? శ్రీమద్రాజాధిరాజయోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ
పిండ ప్రదానంతో గీత శక్తులన్నీ నశించిపోయి అంతా శుభమే జరగాలి.